సో అందరికీ జై శ్రీరామ్. ఇక్కడి నుంచి అయితే రాజమండ్రి వెళ్ళాలనుకున్నాం ఈరోజు. రాజమండ్రి 112 కిలోమీటర్లు టెంట్ గిట్టు ఉంది. మనోడు కూడా లేచిండు. ఏం కావాలి? స్వెటర్ నువ్వు ఫస్ట్. సో ఇక్కడ నుంచి అయితే మనం ఇక వెళ్ళిపోతున్నాం. టాటా బై బై చెప్పి. బాయ్ బ్రో, థ్యాంక్ యూ అన్నా. నైట్ ఇదే మనం పెట్రోల్ బంక్లో స్టే చేసింది. సో ఇప్పుడు మనం దారి వచ్చేసి రాజమండ్రి 112 కిలోమీటర్లు అయితే వస్తుంది. ఇక్కడ నుంచి వెళ్ళాలా. టైం వచ్చేసి దగ్గర 7కి దగ్గరలో ఉంది. 6:50 అట్లా అవుతుంది. అంటే 7 అనుకో. ఇక మధ్యాహ్నం వరకు 60 అన్నా కొట్టాలా, తర్వాత మెల్లగా వెళ్ళిపోవచ్చు. ఇటు మొత్తం చల్లగా ఉంది, అంటే మంచు కూర్చింది. సీటు సైకిల్ మొత్తం తడిచిపోయినట్టు అయింది. లైట్గా మీరు చూస్తుంటే నా హెల్మెట్ నుంచి వాటర్ కూడా కారుతుంటుంది. చుక్క చుక్క కారుతుంది అన్నమాట. ఈ రోజుకి అయితే మనది 1000 కిలోమీటర్లు అయితే పూర్తి కాబోతుంది. ఇంకో 2-3 కిలోమీటర్స్ వెళ్తే మనది 1000 కిలోమీటర్లు కంప్లీట్ అవుతుంది. ఏంది అంత పొద్దుగా ఇక్కడ ఎందుకు ఆగినా అనుకుంటుర్రా? ఈరోజు మంచి విషయం ఉంది. మంచి విషయం నిన్ననే చెప్దాం అనుకున్నాం, కానీ నిన్న బ్యాగ్ మర్చిపోయినా కదా. సో ఆ విషయంలో చెప్పలేకపోయాం. సో ఈరోజు అయితే చెప్తున్నాం. ఏం లేదు, మనోంది ఈరోజుతో 10,000 కిలోమీటర్లు సక్సెస్ఫుల్గా రన్ చేసిండు. కంగ్రాచులేషన్ భాయ్. ఏమో చెప్తా. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. సో అందరికీ జై శ్రీరామ్ అండి. ఏంటంటే ముచ్చట, ఈరోజు ఆల్ ఇండియా సైకిల్ రైడ్లో నాది 12వ రోజు ఇది. సో ఇప్పటివరకు అయితే 1000 కిలోమీటర్లు అయితే సక్సెస్ఫుల్గా రన్ చేశాను. సో ఈ జర్నీలో ఇంతవరకు మీరు కూడా నాకు తోడుగున్నారు కాబట్టి అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇలానే ఇంకా ముందు సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నా. జై హింద్, జై భారత్. సో అక్కడి నుంచి అయితే మనం దాదాపు 30 కిలోమీటర్లు వచ్చాం. ఇంకా ఇక్కడ నుంచి రాజమండ్రి 80 కిలోమీటర్లు. 20-25 కిలోమీటర్కి వెళ్ళి రైడ్ ఆపేయాలి. ఇక తినేసి ఏం చేద్దాం రా? ఏం చేద్దాం చెప్పరా? బాధలో ఉన్నప్పుడు మాట్లాడించదు. అంటే నేను ఎప్పుడు అడిగినా వీడు బాధలోనే ఉంటా అంటుండు. ఏం బాధరా? ఇంకా 20-25 కొట్టేసి తినడానికి ఆగేసి తర్వాత తిని కొద్దిసేపు రెస్ట్ తీసుకొని మళ్ళీ అక్కడ నుంచి 50 కిలోమీటర్లు వెళ్ళాలి. చూద్దాం. ఇదే మన సైకిల్. మనోడి 10,000 కిలోమీటర్లు కంప్లీట్ అయినా ఈరోజు బాధలో ఉన్నాడంట. అట్లా నాదైంటే జోష్లో ఉండేవాడిని. ఇది బాయ్ ఫ్రెండ్స్. అరే అన్నా ఉన్నాయా? ఉన్నాయా? మా దగ్గర లేవు. వాటర్ ఇస్తున్నాను అన్నది. డైరెక్ట్ విశాఖపట్నం అన్న. ఏడు నుంచి వస్తారు? ఓకే జాగ్రత్త అన్న. మీరు సైకిల్ రేస్ చేస్తారు కదా, కొద్దిగా హుషారుగా ఉన్నాడా, ఎందుకంటే ఊళ్ళో హైవేలో పోతున్నాం. అవునవునవును. మేము నైట్ టైంలో రైడ్ చేయము. ఏమంటే నైట్ లైన్ పోతుంటా. నైట్ లైన్ చాలా తోలేదు, తోలం వస్తుంది. ఇక్కడ ఫ్లాగ్స్ వస్తాయి కదా, అక్కడి నుంచి వస్తుంది రివర్స్లో. సరేనా? బాయ్. ఓకే బాయ్. సో అన్న వచ్చేసి విశాఖపట్నం వెళ్తున్నాడంట. మీరు అటేనా అంటే అవునన్నా. సో డ్రాప్ చేస్తాను వస్తారా సైకిల్ తీసుకుని అంటే మా ఆవిడైతే వద్దన్నాడు.
వెళ్దాం అనుకున్నా నేను, కానీ మనోజ్ ఉండి వద్దులేరా సైకిల్ తొక్కకుండా వెళ్దామంటే సరేలే అని ఊరుకున్నా. ఇంకెందుకంటే బాటిల్ కూడా ఇచ్చిపోయాడు, నా కాడ వాటర్ లేవు, కూల్ ఉన్నాయిరా కొద్దిగా, వెళ్ళేడుండే అనిపిస్తుంది నాకు. సో ఇక్కడ లెఫ్ట్ సైడ్లో కనిపిస్తుంది ఇది రెస్ట్ ఏరియా అన్నమాట. అంటే ట్రక్కులు, పెద్ద పెద్ద లారీలు, వాటికి ఇక్కడ మొత్తం పార్కింగ్ చేసుకుంటారు. ఇక్కడ తినడానికి అంత హోటల్ గిట అంతా ఉంటుంది. తెలంగాణలో ఇక్కడ చూడలేదు ఇట్లా రెస్ట్ ఏరియా అని, ఆంధ్రాలో చూస్తున్నాం మరి. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఈ కొబ్బరి చెట్లు చాలా ఉన్నాయి రాజమండ్రి వెళ్ళే రూట్లో. సో తినేసి అయితే ఇప్పుడు బయలుదేరాం. దాదాపు టైం వచ్చేసి 4 అవుతుంది అనుకుంటా. ఎందుకంటే ఫుల్ ఎండ ఉంది ఇటు, మామూలు ఎండ కాదు అసలు. మేము 12కి తిని ఆగితే ఇప్పుడు లేచినామంటే చూసుకోండి, ఇక అంతలా ఎండ కొడుతుంది ఇటు సైడ్. ఏమో ఇక్కడ దగ్గర సముద్రాలు ఉన్నందుకో ఏమో మరి తెలియదు, కానీ బాబా ఫిబ్రవరిలోనే అంత ఎండనా? ఇంకా మార్చ్, ఏప్రిల్, మే ఉంది, 3 నెలలు ఇంకా చచ్చిపోతాం ఇట్లా అంటే. సో ఈ రోజుకైతే నాకు బ్లాగింగ్ చేయడానికి అయితే ఫుల్ కాన్ఫిడెంట్ అయితే పెరుగుతుంది నాకు, ఎందుకేమో మరి. కాన్ఫిడెంట్గా మాట్లాడాలనిపిస్తుంది, మాట్లాడుతున్నా అని అనిపిస్తుంది నాకైతే. మరి మీరే చూస్తున్నారు కదా, చూస్తే కొద్దిగా కామెంట్లో చెప్పండి కాన్ఫిడెంట్గా మాట్లాడుతున్నానా లేదా అనేది. ఇక్కడ నుంచి రాజమండ్రి దాదాపు 54 కిలోమీటర్లు అయితే వస్తుంది. మరి ఈరోజు ఎలాగైనా రాజమండ్రి అయితే వెళ్ళాలబ్బా. మనోడు వెనకనే ఉన్నాడు, ఇంకా బీహార్ అతను కలిసింది, అతను కూడా వస్తుంది మనతో పాటు. क्या हुआ, वो नहीं आया क्या? आएगा हवा दे रहा था। हवा दे रहा था. ఓ ఇతనే, అతని పేరు వచ్చేసి బీకు. क्या प्रमोद पीछे रह गए? अब देखो जर्नी में क्या है, किसी को ये नहीं कर सकते हम। क्या किसी को भी जबरदस्ती नहीं कर सकते? भाई ना, सबकी अपनी अपनी इच्छा है, मर्जी है भाई, जैसे करना है करो. हाँ सही बात है. సో ఇతను సైకిల్కి వచ్చేసి అసలు గేర్లు అనేది లేవు, ఒక్కొక్క టైర్లు అయితే పెద్ద పెద్దగా ఉన్నాయి. మరి ఎట్లా నడుపుతున్నాడో అతనికే తెలియదు. ప్లస్ వెనక అయితే 20 కేజీల లగేజ్ అయితే ఉంది. చాలా గ్రేట్ అనుకోవాలి, ఎందుకంటే వితౌట్ గేరు ప్లస్ పెద్ద టైర్లు, ఆ టైర్ ఉన్న సైకిల్తో మనం నడపలేము అసలు. ఇంకొకటి ఏంటంటే మీద కూడా 20 కేజీలు ఏం లగేజ్ ఉందంట అతనికి. బాగానే దొక్కుతున్నాడు. ఓ మనోడి బీకు సైకిల్ అయితే మనోజ్ గారు నడుపుతున్నాడు. ఏరా బాగుందా? బాగుంది. బాగుందా? బాగుందా బేటే? ఏంది బేటే, ఏంది అసలు హైదరాబాద్ స్లాంగ్ ఏంది? కోరాను అట్లా. సైకిల్ గురించి చెప్పరా, బాగుందా లేదా? బాగుంది. ఎట్లా అనిపిస్తుంది? అలా సైకిల్ లాగే. ఫీల్ ఎలా ఉంది నడుపుతూ ఉంటే? నీ సైకిల్ కంటే బెటరా లేకుంటే ఇది కొద్ది? బట్ నాట్ సూటబుల్ ఫర్ ట్రావెలింగ్. ఓహో, అంటే అడ్వెంచర్గా అయితే బెటర్ అనిపిస్తుందా? స్కిడ్ చేసాను దీని మీద. వద్దు 0 కట్టుకుంటాం. చాలా అంటే చాలా బాగుంది. ఒకసారి చూపిస్తాను. నువ్వే తాగుతున్నావురా? నేను సాల్ట్ స్వీట్ అన్న. చాలా అంటే చాలా బాగుందా? ఒకసారి చూపిస్తాను, చూడండి.
సరే కానీ నువ్వు బీగు సైకిల్ నడిపి ఏంది అట్లా అయినావు వెళ్ళట్లేదు అది 2 కిలోమీటర్ దొక్కిండా అంతే దొక్కిండు చెమటలు కారిపోయినాయి ఇప్పుడు కారంది తమ్మునికి ఈరోజు చెమటలే చెమటలు 2 కిలోమీటర్కే నేను నా సైకిల్లో టైట్ అవ్వను కదా ముందల పనికి వస్తావా ముందల పనికి వస్తావా ముంగల పనికి వస్తావారా నేపాల్ ఎక్కడానికి హిమాలయ ఎక్కడానికి పనికి వస్తాడంట సో ఇక్కడ వచ్చేసి అంటారు కదా గ్యాస్ ఏమో ఇదేంద్ర చెట్టు పేరా ఏమో మన నితిన్ భయ్యకే తెలియాలి చూస్తున్నారా లొకేషన్ బాగుందిగా ఈత చెట్లు కొబ్బరి చెట్లే మొత్తం ఇటు రాజమండ్రి ఇంకా 39 మొత్తానికి మొత్తం ఈత చెట్లు కొబ్బరి చెట్లు అవే ఉన్నాయి అమ్మో ఏం వేసుకోతున్నారా నాయనా మన వెనకాల అయితే మన ఫ్రెండు హాయ్ బోల్నా బాయ్ హాయ్ బోల్ ఇంకో అతను అయితే వెనక ఉండిపోయాడు అతను తెలియదు మరి ఇతనైతే మాతో పాటు వచ్చేసిండు ఇంకో అతను అయితే లేట్గా కొద్ది స్లోగా నడుపుతుండు కాబట్టి ఇంటికి వచ్చి మాతో పాటు వచ్చేసింది అరే వర్షం వస్తుందిరా బాబు అమ్మ సడన్లీ వర్షం అయితే వచ్చేస్తుంది చినుకులు అయితే వచ్చేసి ముంగల బ్రిడ్జ్ ఉంది అక్కడ ఆగుదాం ఏ చలో రే బ్రిడ్జ్ కే నీచే రా జల్దీ రా అమ్మ సడన్గా వర్షం వచ్చేటట్టు ఉంది చినుకులు కురుస్తున్నాయి మళ్ళీ వస్తుందో రాదో తెలియదు వస్తే మాత్రం బుగ్గా రెయిన్ కోట్ లేదు ఏం లేదు అంతా తడిస్తే మళ్ళీ ఒక రోజు మొత్తం ఆరడానికి టైం వేస్ట్ ముంగల బ్రిడ్జ్ ఉంది ఆ బ్రిడ్జ్ దగ్గర ఆగుతాం వస్తా రాకుంటే మంచిది వాతావరణం ఇలానే ఉండాలా ఎక్కువ కిలోమీటర్ వెళ్తాం కానీ ఇక్కడ లొకేషన్ వ్యూ పాయింట్లు చూస్తే మాత్రం బాబా ఏమైనా ఉన్నాయా వెళ్ళిపోవాలని అసలు మనసే అనిపించట్లే ఇక్కడ నుంచి మొత్తం కొబ్బరి చెట్లు ఈత చెట్లు చిక్కుడుకాయలు బాబా చెప్పుకుంటే ఎన్నో ఉన్నాయి ఇక్కడ అక్కడ ముంగల లెఫ్ట్ వెళ్తే ఖమ్మం హైదరాబాద్ రోడ్ సూర్యాపేట ఖమ్మం అలా వెళ్ళిపోతాం కోదాడ నుంచి స్టేట్ వెళ్తే మన రాజమండ్రి సో గైస్ మనమైతే ఈరోజు ఇక్కడనే ఆగిపోయినాం ఎందుకంటే వర్షం కురుస్తుందని చెప్పినా కదా సో వర్షం అయితే వచ్చేసింది మన సైకిల్ అయితే ఇక్కడ పెట్టేసాం కదా ఇది మన సైకిల్ మనోడి సైకిల్ అటు సైడ్ ఉంది సో బ్యాక్ సైడ్ తీసుకోవచ్చు మొత్తం వర్షం కురుస్తుంది ఈరోజు రాజమండ్రి వెళ్దాం అనుకున్నాం కానీ ఇక వెళ్ళలేకపోయినాం ఈ వర్షం వలన అసలు అనుకోలేదు ఈ వర్షం అనేది వస్తుందనేది చెప్పలేము ఇక అవుతూనే ఉంటుంది సో ఇక్కడ నుంచి అంతే మన బ్లాగు రేపటి నుంచి రేపు గెలుస్తున్నాం బాయ్ బాయ్ జై హింద్ జై భారత్